కాబట్టి నేను గొప్ప అనేటువంటిది మనలో ఎవరిలో కూడా అసలు రానివ్వకూడదు. ప్రతి ఒక్కరు కూడా దాసుని హృదయం కలిగి ఉన్నప్పుడే, ఆ తగ్గింపు మనసు ఉన్నప్పుడే మనతో అందరూ సహకరిస్తారు. నేను ఇతరుల కంటే గొప్పవాడు అనుకున్నప్పుడు మనుషులు చెదిరిపోతారు. కాబట్టి దీన మనసు కావాలి, దాసుని యొక్క మనసు కావాలి. ఈ ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆ అనుభవం ఎలా అంటే, అహరోను అతని కుటుంబీకుల కొరకు, ప్రధాన యాజకుల కొరకు పరిమళ తైలాన్ని మోసే కార్యక్రమం చేయించాడు. అలాంటిది ఇంకెవరు తయారు చేసిన మరణానికి పోతున్నారు. అమోఘమైనటువంటి ఒక పరిమళ తైలాన్ని దేవుడు వారి కొరకు తయారు చేయించాడు. అది అతని తల మీద పోయబడినప్పుడు అది తల మీద నుంచి ఆ వెంట్రుకల మీదుగా, గడ్డం మీదుగా, అతని వస్త్రాల మీదుగా దిగజారినటువంటి కారినటువంటి పరిమళ తైలం అది ఎంతో సువాసన ఇస్తుంది. మన జీవితాలు అనేకులకు సువాసనకరంగా ఉండాలి. ప్రధాన యాజకుడు ఒకవేళ అదే తైలముతో రాసుకుని ఆ వీధులు వెళుతుంటే, ఇంట్లో ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రధాన యాజకుడు మన దారం వెళుతున్నాడు అనుకున్నాడు. ఆయన చూడకపోయి దేన్ని చూసి ఆ సువాసన మన నడక, మన చూపు, మన హృదయాలోచన పవిత్రతగా ఉన్నప్పుడు దేవుడు అనేకులను మన తట్టు ఆకర్షించేటట్టు చేస్తాడు. సంఘం అభివృద్ధి చెంది దేవుడికి స్తోత్రం. కాబట్టి పరిమళ తైలము వలె యేసును కలిగి ఉన్న జీవితాలు మనం ప్రదర్శించాలి. యేసు ప్రభు శరీరానికి ఇక్కడ లేడు, కానీ ఆయన ప్రతినిధిగా నీవే ఉన్నావు. ప్రజలందరూ నిన్నే చూస్తారు. కాబట్టి ఆ పరిమళం నువ్వు వెదజల్లాలి. దేవుడికి స్తోత్రం. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు అనే ఉండదు. ఒక చల్లదనం, ఒక మనోహరమైన దృశ్యం. ఏంటిదండి? ఐక్యత అనేటువంటిది ఆశీర్వాదం. ఎలాంటిదంటే సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను. కొన్ని చెట్లు కూడా మంచు అతికుంటుంది, కొండల మీద కూడా పట్టి ఉంటుంది. నిజానికి ఆ మంచు అనేది చల్లదనం. వర్షం కూడా చెట్లను బ్రతికిస్తుంది, మంచు కూడా చెట్లు బ్రతికిస్తుంది. మన జీవితాలు అనేకుల ఎదుగుదలకు సహాయపడాలి. మన జీవితాలు అనేకులకు సహాయం. ఉదాహరణకి ఎలీషా దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది, భర్తను పోగొట్టుకున్నాడు. వచ్చినప్పుడు తన ఇద్దరు కుమారులను అప్పించిన వాడు తీసి ఆయన ఎలీషా దగ్గర శిష్యార్పణ చేసినాడు. ఎలాంటి అంటే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అప్పులు చేసి భక్తి నేర్చుకున్నాడు. అర్థమైంది? ఆయన ఎలీషా దగ్గర శిష్యార్పణ నేర్చుకోవడానికి అప్పులు చేసి తాను తన భార్యని బ్రతికించుకుంటూ భక్తి నేర్చుకున్నాడు. అనుకోకుండా ఆయన చనిపోయాడు. భార్య పిల్లలు అనాథులైపోయాడు. ఆవిడ దైవ సేవకుడైనటువంటి ఎలీషా, అయ్యా నీ దగ్గర పనిచేసింది దాసుడు ఎంత భక్తి గలవాడో నీకు తెలుసు కదా. ఆయన అప్పులు చేసి కుటుంబాన్ని లీడ్ చేసి భక్తి నేర్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నా ఇద్దరు కుమారుల్ని ఎవరో డబ్బు అప్పించిన వాళ్ళు దాసుడుగా తీసుకుపోతే నాకు వేడుకున్నప్పుడు నా వల్ల నీకేది కావాలని ఒక మాట అడిగి గుర్తొచ్చు. ఎంత పేదరాలైనా సేవకుడికి ఇచ్చే విధంగా మనం అంటూ ఉంటాం, కానీ అది రావు. మనం కూడా మనకిచ్చిన సామర్థ్యతలను, మన శక్తిలోంచి అమ్మ నా వల్ల నీకు ఏ సహాయం కావాలని అడిగి వచ్చేటువంటి దృక్పథంలోకి మనం మారాలి. నీ ఇంటిలో ఏముంది అని అడిగారు. చెప్పాను నూరికొండ ఏదో.
అక్కడ అద్భుతం చేసిన మాట మీకు తెలుసు. ఆ కొండ తీసుకు అనేక కొండలు పోగు చేసి నీటిలో పెట్టు, ఈ నూనె కుండలు నుంచి నూనె వస్తున్నారు. ఊరిలో ఉన్న కొండలన్నీ తీసుకొచ్చి ప్రోజెక్ట్ దాకా నింపారు. ఆవిడ వచ్చి మళ్ళీ కనపడదు, అయ్యా మీరు చెప్పినట్టు చేసిన నేను నా కుమారు చేసి ఇంటి నుండే నూనె కొండలే ఉన్నాయి కదా, దాంట్లో 10 కొండలు తెచ్చులో పెట్టు అన్నాడు. ఎందుకంటే ఇంటి నుండే కొండలు ఉన్నాయి. దేవుడు బాగా 10 కొండలు తీసుకొని కొండ పెట్టారట. అవి అమ్మి నీ అప్పు తీర్చుకొని వాటి వల్ల నీవు నీ కుమారులు బ్రతుకుంటారు. దేవుడిస్తాను. మనం కొంతమంది విరిగిపోయిన జీవితాలు లేదా నలిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు మనకి సంఘంలో ఉంటారు. వాళ్ళని ఆదరించడానికి, దారి చూపడానికి, వాళ్ళు పోషించబడటానికి ఏదైనా ఒక ఉపకారం నీ వల్ల జరగాలి. కొంతమంది ఉంటారు, వాడంతా చదువుకుపోయిన వాళ్ళే మనకి ఇవ్వాలనే కాన్సెప్ట్ ఉంటారు. దాని నుంచి బయటపడాలి. సార్ దేవుడిస్తాను. నిర్మూల మంచు లాంటి చల్లదనం మనం ఇవ్వాలి. ఆ కొండలకు పెట్టినట్టు చెట్టు పెట్టిన మంచు వలె ఇతరులకు మనం చల్లదనాన్ని, ఊరటను, ఓదార్పును మనం ఆశీర్వాదములు శాశ్వత జీవమును నచ్చుకున్న వాళ్ళు నీ వ్యవస్థ ఎక్కడైతే మనం ఇలాంటి అయితే యునైట్గా ఉండాలనుకుంటాము, ఇతరులు ప్రేమించే మనసు కలిగి ఉంటాము, ఇప్పుడు మనం చెడుకోం. ఆశీర్వాదం ఉంటుంది, నిత్య జీవం, శాశ్వత జీవం కూడా ఉంటుంది. గౌరవిస్తాం. కాబట్టి ప్రియులరా, సేవకులైన మనం రోషం కలిగి బ్రతుకుతాం. మరి ప్రాముఖ్యమైన 2 మాటలు, ఎక్కువ సమయం 2 నిమిషాలు. సేవకుడికి ధనాపేక్ష ఉండకూడదు. ఉదాహరణ మోషే అంటాడు నిర్గమకాండం 36:6 మీరు ప్రత్యక్ష గుడారం దగ్గరికి మందిరాన్ని తీసుకొస్తున్న కానుకలు ఎక్కువైపోయి ఎవరు తీసుకురావద్దని ప్రకటన కూడా చేయించారు. మనం ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టుకుంటాం, వాళ్ళ కార్యక్రమం చేద్దాం అనుకుంటాం. సాధారణంగా కొంతమంది ఇచ్చారు, సరిపోయిన మీకు ఎవరు ఇవ్వద్దని ఎవరు చెప్తారు. ఎందుకని అనరు? ఎవరికన్నా పడిపోతుంది అనుకున్నాను. కానీ మోషే అలాంటి వాడు కాదు. మోషే అలాంటి వాడు నిస్వార్థమైనటువంటి, ఇది వెనకేసుకుందాం అనేటువంటి మనసు లేదు. ఇవన్నీ ముందు చూశాడు. ఈ ధనము, అధికారాలు ముందే చూశాడు. అక్కడ ఎన్నో అవకాశం లేదు. దేవుడి సేవ చేస్తాడు. నమ్మకం. నా ఇల్లంతా కూడా నమ్మకమైన వాడని పిలిపించుకున్నాడు సాత్వికుడు. ఇంకొక వ్యక్తి గురించి చెప్తాడు, ఎలీషా గురించి మాట చెప్పి ముగించాడు. ఆ మాట ఏంటంటే, గెహాజీ నయముడు స్వస్థత కొరకు వస్తాడు కదా, 20 మణుగుల వెండి, ఆ రోజుల్లో 1,20,000 రూపాయల బంగారం, 10 జతలు పట్టినట్టుకు వచ్చాడు. తర్వాత ముందు కొంచెం తలపిరిసి తెగిపోయాడుగా, తిరిగి యోర్దాన్లో దిగి స్నానం చేసి వచ్చాడు. చాలా స్వస్థతతో పాటు మంచి మనసు వచ్చింది, మార్పు కలిగింది శరీరంలోని కదా, ఆత్మలో కూడా కొంచెం విధేయత వచ్చింది. రథం దిగి ఆయన దగ్గరికి వచ్చాయా, మీ దయ వల్ల, మీ దేవుడి దయ వల్ల మీరు చెప్పినట్టు చేశారు, నా జబ్బంతా పోయింది. ఇదిగో మీ కొరకు తెచ్చినటువంటి ఈ కానుకలన్నీ తీసుకోండి. మీ కొరకు ఇశ్రాయేల్లో దేవుడు తప్పిన దేవుడు ఎవరు లేరని నాకు అర్థమైపోయింది. లోపల ఉన్నదంత వేస్ట్, ఈయనే దేవుడు. నా కుష్ఠరోగం పోగొట్టాను, ఎక్కడ వినలేదు, కళ్ళని చూడలేదు. ఈ కానుకలు మీ కొరకు తెచ్చారు. ఈ 20 మణుగులు వెండి, 1,20,000 బంగారం, 10 జతల బట్టలు మీకే కానుక తెచ్చారు, తీసుకుని పైకి. ఎలీషా గారు ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? వద్దు, తీసుకుపోండి అన్నాడు. దేవుడి గురించి మంచి మాటలు మాట్లాడాడు. ఆయన కూడా విశ్వాసగానే మాట్లాడినట్టు మాట్లాడాడు. సమర్పణతో ఇచ్చేటట్టుగా వచ్చాడు. అంతలోనే పోగొట్టుకుంటాం మనం సాధారణంగా.
పోనీ అన్యుడైతే వదిలేండి అని మొహాలు పడతాడు. ఇతను అన్యుడిలాగా కాకుండా క్రైస్తవుడిగా మాట్లాడినట్టు మాట్లాడేసింది కదా. ఈ దేవుడు తప్ప ప్రపంచంలో దేవుడు లేడన్నాడు. పూజిస్తే ఏంటో పూజించాలన్నాడు. ఎన్నో మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ ఆయన ఆఫర్ చేసినటువంటి విలువైన కానుకలు ఆయన వద్దు అని మనం కూడా మన నిత్య జీవితంలో వృద్ధులతో కూడా నేర్చుకోవాలి. అవసరమైనప్పుడు వస్తున్నాయి కదా తీసేసుకుందాం అనేటువంటి పరిస్థితి కాకుండా అవసరమైన మేర కొన్ని సందర్భాలు వృద్ధు అనగలిగినటువంటి మనస్సాక్షి కూడా మనలో ఉండాలి. అన్ని తీసేసుకుందాం పర్వాలేదు దేవుడు చూసుకుంటాను. ఒకవేళ తీసేసుకుంటే ఏం జరిగేది అంటే దానికి ఒక మాట చెప్తుంది. తీసేసుకుంటే ఏం జరిగేదంటే ఇతరు కూడా పరిహారం చెల్లించేసాం. ఇండియా ఇజ్రాయెల్ దేశం ఎలిషానే ఉన్నప్పుడు కలుసుకున్నాను. వాటి దేవుడు ప్రభావం వల్ల నా శరీరం అంతా బాగైపోయింది. 5 ఏళ్ళు నీళ్ళు మురిగి తిరిగింది. దాని పరిహారంగా 1,20,000 బంగారం ఇచ్చి 20 మంది ఇచ్చే 10 పట్లు ఇచ్చేసా. అది మొహాలు పడేసా, బాగైపోయాడు. ఏదైనా మీటింగ్ పెట్టి ఆ సిరియాలో మీరు ఎలా బాగుపడ్డారని ఎవరిది 3 చెల్లని ఆయన మొహాలు పడ్డారు, బాగైపోయాడు. అతని జీవితంలో చూడడానికి డబ్బు ఆయన మొక్కమే పడేశారని ఏమనంటే కేవలం సారంగానే చూస్తాడు. ఆయన స్వస్థత నేను డబ్బించాను ఆయన స్వస్థపరిచాడు అనేటట్టు. కానీ ఇప్పుడు అలాంటి మాట ఎక్కడ మేరటానికి మీరు లేని కార్యం ఎలీషా ఎంతో బతిమాలంటే డబ్బు మీరు తీసుకోండి 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 అని మొదలు పెట్టేశాడు. వద్దు, నీ డబ్బు నీతోనే తీసుకోండి. ఇసువంత కూడా మా అయ్యగారి దగ్గర మెంటలు ఎక్కింది అనుకున్నాడు. ఆయనను తెచ్చుకున్నాడు, దాంతో జబ్బు కూడా తెచ్చుకున్నాడు కదా, అందరూ తెలిసింది. కాబట్టి మోషే లాంటి ఒక నమ్మకత్వం, ఎలీషా లాంటి ఒక దృఢీక అంటే సున్నితంగా మనం కొన్ని తీసుకోకూడదు, కొన్ని ఆశించాలి. మనం ఇంకో మాట చెప్పారు, దాసుని హృదయం మనం ప్రేమ కలిగి దాసుని హృదయం మనం దేవుడి మాటలు దీవించాలి. మంచి మాటలు తెలియజేయాలి.